తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జానకి. ఈ రోజు అయితే ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియో గురించి కూడా నేను ఈ రోజు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. విద్యార్థుల్ని క్రమశిక్షణలో పెట్టేందుకు ఓ గురువు వినూత్న ఆలోచన అయితే చేశారు. విద్యార్థులు చేసిన తప్పును తన తప్పుగా భావించి తనకు తాను శిక్ష వేసుకున్నారు. ఎంత చెప్పినా అల్లరి తగ్గించడం లేదని ఓ స్కూల్ హెడ్ మాస్టర్ గుంజలు తీయడం జరిగింది. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంటా జడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులను హాజరుపరిచి వారితో స్టేజ్ పై నుంచి మాట్లాడారు. విద్యార్థుల ముందు సాష్టాంగ నమస్కారం చేసి గుంజలు కూడా తీశారు. ఆపై తాము కొట్టలేము, తిట్టలేము, ఏం చేయలేము, మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇలా చేస్తేనైనా విద్యార్థులు అల్లరి మాని బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంటారనే ఉద్దేశంతో ఆ హెడ్ మాస్టర్ ఇలా చేశారని స్కూల్లో టీచర్స్ కూడా చెప్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం విజయనగరం ప్రతినిధి మా పద్మ అందిస్తారు. మరింత సమాచారాన్ని ఆమెను అడిగి తెలుసుకుందాం. ఎస్ పద్మ, ఈ రోజైతే మనం ఒక వీడియో చూసాం. ఆ వీడియో కూడా హెడ్ మాస్టర్ వీడియో చాలా వైరల్ అయింది. పిల్లల్ని ఏ విధంగా అడగాలి, ఏ విధంగా చెప్పాలి అనే దాంతో ఆయన సాష్టాంగ నమస్కారం చేసి పిల్లల ముందు గుంజళ్ళు తీసి చెప్పడం కూడా జరిగింది. మీరు బాగా చదవాలి అని చెప్పి. ఎస్, దీని అంతటిని మనం ఏ విధంగా చూడాలి అంటారు? ఎస్ జానకి, రైట్. ఏదైతే ఈ రోజు విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం పెంట గ్రామం జడ్పీ హై స్కూల్లో హెడ్ మాస్టర్ రమణ చేసిన పని ప్రతి ఒక్క విద్యార్థి, అలాగే విద్యార్థి యొక్క తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని అయితే చూడొచ్చు. ప్రస్తుత రోజుల్లో విద్య చెప్పడం అనేది ఉపాధ్యాయులకి చాలా పెద్ద శిక్షగా మారింది. ఎందుకంటే విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్తున్న విద్యని యాక్సెప్ట్ చేయకపోగా ఏం చెప్పినా సరే దాన్ని ఒక మెంటల్ గా డిస్టర్బ్ అవ్వడం కావచ్చు, చదువు గురించి సంబంధించి ఇంట్లో పేరెంట్స్ కి చెప్పడం కావచ్చు, ఇదంతా ఒక డిఫరెంట్ మెథడ్ లోనే చూస్తున్నారు. ఉపాధ్యాయులు ఎవరైతే విద్యార్థులకి చదువు గురించి చెప్తున్నారో, అదే విధంగా ముఖ్యంగా డిసిప్లిన్ వ్యవహారానికి వస్తే చాలా మంది విద్యార్థులు హెయిర్ స్టైల్ కావచ్చు, డ్రెస్సింగ్ కావచ్చు, వాళ్ళు యూజ్ చేసే మొబైల్ యాక్సెసరీస్ కావచ్చు, దీని గురించి వాళ్ళతో ఎంతగా మోటివేట్ చేస్తూ వాళ్ళకి చెప్పినా సరే యాక్సెప్ట్ చేయటం లేదు. సో ఇది తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోకపోవడంతో పాటు ఎవరైతే మంచి చెప్తున్నారో ఆ ఉపాధ్యాయుల మీద కూడా తిరుగుబడి కేసులు పెట్టిన వైనాలు చాలానే చూసాం. సో ఇదంతా చూసి విసిగి వేసారిపోయి విద్యార్థులకి ఏ విధంగా చెప్పాలి, కొట్టడమా మాకైతే అవ్వదు, కొట్టే హక్కు కూడా లేదు, సో ఇంకెలా చెప్పాలని ఆలోచన రావడమే కాదు, ఆ ఉపాధ్యాయునికి ఒక వినూత్న పద్ధతిలో ప్రతి ఒక్కరికి చేతులు జోడించి సాష్టాంగ నమస్కారం చేసి, ఇంకా మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో, ఇది మా యొక్క బాధ, దయచేసి విద్యార్థులు అర్థం చేసుకోండి, మీ భవిష్యత్తు కోసం మేము ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఉపాధ్యాయులున్న ప్రాంగణం అంతా కూడా దేవాలయంగా భావిస్తుంటాం. అలాంటిది ఉపాధ్యాయులు ఇప్పుడు పిల్లల్ని వేడుకునే పరిస్థితి వచ్చిందంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పుకోవాలి. ఒకవేళ విద్యార్థులు మార్కులు గమనించాలి. ఎందుకు అంటే ఎస్ పద్మ, ఇక్కడ మనం ఇంకోటి కూడా గమనించాలి. ఎందుకంటే ఏపీలో టోటల్గా మనం చూసుకుంటే అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని కూడా చాలా డెవలప్ చేస్తున్నాము అని చెప్తున్న పరిస్థితి కూడా మనకి చాలా వరకు కనిపిస్తుంది. ఈక్వల్ టు ప్రైవేట్ స్కూల్స్తో పాటు మేము వీటిని కూడా డెవలప్ చేస్తున్నాము, పిల్లలకి కూడా ఇంగ్లీష్ రావాలి, చాలా ముందుకు తీసుకువెళ్తున్నామని కూడా గవర్నమెంట్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలోనే ఈరోజు అక్కడ మనం హెడ్ మాస్టర్ గుంజలు తీయడం, వాళ్ళని బ్రతిమలాడడం కూడా మనం చూసాం. ప్రైవేటు పాఠశాలకి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ కూడా, గవర్నమెంట్ పాఠశాలలో కూడా ప్రతి ఒక్క అంశంపై ప్రభుత్వం దృష్టి పెడుతుంది. విద్యార్థుల పైన వాళ్ళకి నేర్పించే బోధన కావచ్చు, ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కావచ్చు, ప్రతి ఒక్క అంశంపై విద్యార్థులకి ఎంత చెప్తున్నా సరే వాళ్ళు యాక్సెప్టింగ్ విధానం అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఉపాధ్యాయులు గతంలో చూసుకున్నట్టయితే ఉపాధ్యాయులు క్లాస్ లో ప్రతి ఒక్క విద్యార్థిని క్షుణ్ణంగా పరిశీలించి ఏ విద్యార్థి ఏ సబ్జెక్ట్ లో వెనకబడ్డాడు, వాడి యొక్క మెంటాలిటీ, ఆ విద్యార్థి యొక్క మెంటాలిటీ క్లాస్ లో ఏ విధంగా ఉందో పేరెంట్స్ కి చెప్పేవారు. సో ఆ పేరెంట్స్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి విద్యార్థులకి ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలకి చెప్పే రీతిలో చెప్పేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో అంటే ఈ ఘటన చూస్తున్నట్టయితే, ఆయన వేడుకుంటున్న పరిస్థితి చూస్తున్నట్టయితే చాలా సార్లు విద్యా తల్లిదండ్రులు కూడా చెప్పి ఇంకా ఎటు నుండి అయినా మాకే బాధ, విద్యార్థులు చదవకపోతే అటు ప్రభుత్వం నుండి కూడా సరైన రిజల్ట్ రాలేదని మా మీద ఒత్తిడి పెరుగుతుంది. అలా అని విద్యార్థికి ఒక వేరే పద్ధతిలో చెప్తే వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారో, మెంటల్ గా డిస్టర్బ్ అవుతారో అనే ఆలోచనతోటి
ఈ విధంగా సాష్టాంగ నమస్కారం చేసి బెత్తంతో దండించే రోజులు పోయాయి. మంచి మాటలతో కూడా విద్యార్థులు అర్థం చేసుకోలేకపోతున్నారు. మా గోడు వినండి. మా ఉపాధ్యాయుల యొక్క బాధని అర్థం చేసుకోండి. ఈ రోజు ఎనిమిది విద్యార్థుల ముందు ఒక ఉపాధ్యాయుడు సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి గుంజీలు తీసుకున్నారంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అంశమే కదా. ఇది కేవలం విద్యార్థులు మాత్రమే కాదు, విద్యార్థి యొక్క తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇంకొకటి కూడా పద్మ, అంటే స్కూల్ కి పంపించేస్తున్నాం మొత్తం టీచర్సే చూసుకుంటారు అని చెప్పి కూడా పేరెంట్స్ వదిలేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని మనం ప్రైవేట్ స్కూల్స్ కి వచ్చే వరకు చూసుకుంటే ఏదన్నా కొట్టినా కూడా టీచర్స్ మీదకి అగేనెస్ట్ గా పేరెంట్స్ వెళ్తున్న పరిస్థితులు కూడా మనకి చాలా స్కూల్స్ లో చూసాం. అలాగే కాలేజెస్ లో కూడా పిల్లలు ఎంత ఒత్తిడికి గురవుతున్నారో కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇదే నేపథ్యంలో కీచక టీచర్స్ ని కూడా చాలా మందిని ఇప్పటి వరకు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇదే నేపథ్యంలో పిల్లల్ని పేరెంట్స్ ని ఏ వీడియో ఆలోచింపజేస్తుంది అని అనుకోవచ్చు అంటారా మనం? ఎస్ జానకి, రియల్లీ నిజంగా ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఆలోచించాలి. మీరు అనేటట్టు అంటే కీచక టీచర్స్ ని కూడా చూసాం. అంటే ఒక ఒక విద్యార్థి మీద ఏం పెట్టుకొని విద్యార్థిని ఏదో విధంగా గ్రహించుకోవాలని ఆలోచించిన ఉపాధ్యాయుని చూసాము. అదే విధంగా పిల్లాడు చెప్పిన దాన్ని బట్టి ఈ మధ్య ఏంటంటే క్యాస్ట్ కి సంబంధించి మా పిల్లవాడు తక్కువ క్యాస్ట్ అని అడుగుతున్నారు, వాడు క్యాస్ట్ అని ఎక్కిరిస్తున్నారు. అదే ఏం చెప్తే అది పిల్లాడు ఏం చెప్తే అది పేరెంట్స్ కూడా విని వాళ్ళు మాటలు పట్టుకొని వచ్చేసి స్కూల్ దగ్గర గొడవలు ఆడిన ఘటనను కూడా చూస్తున్నాం. ముఖ్యంగా డ్రెస్సింగ్ సంబంధించి ఏమి అనడానికి లేదు, టీచర్స్ కి ఆ రైట్స్ కూడా లేదు. అదే విధంగా హెయిర్ స్టైల్ సంబంధించి కూడా ఏం చెప్పాలన్నా సరే ఉపాధ్యాయులు భయపడుతున్న పరిస్థితి. ప్రైవేట్ విత్ కంపారిజన్ ప్రైవేట్ స్కూల్స్ కి గవర్నమెంట్ స్కూల్స్ కి కంపేర్ చేసుకున్నట్టయితే పొద్దున్న నుండి కూడా సాయంత్రం వరకు చదువు 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 అనే ప్రెజర్ నుండి ఇంటికి వెళ్ళిన విద్యార్థి అలసిపోయి పడుకున్న తర్వాత కనీసం పేరెంట్స్ నాన్న పొద్దున్న నుండి ఏం చెప్పారు, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, నువ్వు స్ట్రెస్ ఫీల్ అవుతున్నా అడిగే పరిస్థితి ఉండదు. కానీ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చూసుకున్నట్టయితే పొద్దున్న అంతా కూడా టైం టేబుల్ ప్రకారం పొద్దున్న ఫుడ్ టైమింగ్స్ సంబంధించి మధ్యాహ్నం మిడ్ మీల్ సంబంధించి అన్ని కూడా టైం ప్రకారం జరిగిన తర్వాత పిల్లవాడు ఎంత టైం చదవాలో అంత మాత్రమే చదవాలి. ఏ పిల్లవాడు కూడా స్ట్రెస్ కి గురి కాకూడదనే ఉద్దేశంతో ప్రైవేట్ క్లాసులు కూడా నిర్వహించని పరిస్థితి ప్రభుత్వ పాఠశాలలో ఉంది. సో ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లాడు చెప్పిన దాన్ని పేరెంట్స్ కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. దేనికోసం చేసా, నీ మంచి కోసమే కదా చెప్పినట్టు పేరెంట్స్ కూడా అంటే పిల్లవాడి ముందు ఎప్పుడు టీచర్ ని మాత్రం ఏమి అనకుండా వచ్చి టీచర్ తో మాట్లాడితే ఇటు విద్యార్థి గురించి చేసిన ప్రవర్తన కావచ్చు, విద్యార్థి చదువు ఏ విధంగా ఉందో పేరెంట్స్ తో కూడా కమ్యూనికేషన్ అవుతారు. కాబట్టి పేరెంట్స్ డైరెక్ట్ గా టీచర్స్ తో వచ్చి కమ్యూనికేట్ చేసుకుంటే బాగుంటుందని చాలా మంది టీచర్ల ఉద్దేశం కూడా జానకి. పద్మ, అంటే ఈ వీడియో సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్ అవ్వడంతో ఇటు మంత్రి నారా లోకేష్ కూడా స్పందించడం జరిగింది. కలిసికట్టుగా మనం చేస్తే అభివృద్ధి, అదే ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి, వాళ్ళకి కూడా పూలబాటలు వేద్దామని కూడా ఆయన ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు కూడా దీనిపై స్పందించారు. అంటే శిక్షణ వేసుకున్నారు, పిల్లల్ని దండించే హక్కు మనకి లేదు, సో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మీరు కూడా చెప్పారంటూ ఆ హెడ్ మాస్టర్ రమణ గారిని అయితే మాత్రం అభినందించి చూస్తున్నట్టయితే నిజమే. ఇంకంటే ఇది చూసిన తర్వాత అయినా ఇంతమంది మధ్య మాకు విద్యను బోధించే ఉపాధ్యాయుడు సాష్టాంగ నమస్కారం చేస్తూ గుంజీలు తీస్తూ చేతులెత్తి వేడుకుంటున్నారంటే మా అందరి కోసం ఒక ఉపాధ్యాయుడు అంటే ఎలా వేడుకుంటున్నాడో అని విద్యార్థులు కూడా ఆలోచించాలి కదా. సో అదే విధంగా విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు కూడా ఇంకా విద్యార్థులపై ఎలాంటి శ్రద్ధ చూపించాలి, ఇంకా వాటి అభివృద్ధి క్రమాలు స్కూల్లో ఏ విధంగా చేపట్టాలి, ఇది ఒక ఆలోచింపజేసే విషయంగానే ఆయన కూడా చూస్తున్నారు. సో ఉపాధ్యాయులకి విద్యార్థులకి మధ్య కమ్యూనికేషన్ ఏ విధంగా ఉండాలి, అదే విధంగా ముఖ్యంగా పేరెంట్స్ ని ఇన్వాల్వ్ చేస్తూ ఇంకే విధంగా ముందుకెళ్తే సరైన ఫలితాలు వస్తాయనే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది జానకి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ పద్మ. ఎస్, చూసాం కదండి హెడ్ మాస్టర్ అయితే పిల్లల్ని ఏ విధంగా వేడుకుంటున్నారు ఏంటి అనేది. టోటల్గా అయితే ఈ వీడియో వైరల్ అయింది. మంచి బుద్ధులు రావాలి, బాగా నేర్చుకోవాలి, ఇటు పేరెంట్స్ కానీ ఇటు అలాగే పిల్లలు కూడా చెప్పిన విధానాన్ని అయితే అర్థం చేసుకోవాలి, బాగా చదువుకోవాలని కూడా క్లియర్గా అయితే ఆయన చెప్పడం జరిగింది. కొట్టే హక్కు కానీ మాకు లేదు, కాబట్టి నేను ఈ విధంగా వేడుకుంటున్నానని కూడా ఆయన సాష్టాంగ నమస్కారం చేసి గుంజులు తీసి ఒక హెడ్ మాస్టర్, స్కూల్ హెడ్ మాస్టర్ పిల్లల్ని వేడుకోవడం జరిగింది. ఎస్, దట్స్ ఆల్ for now.